2026 సగం సంవత్సరం గడిచింది. టాలీవుడ్ మాత్రం ఇంకా గడవడం నేర్చుకోలేదు. 50కి పైగా సినిమాలొచ్చాయి. కానీ సక్సెస్ అనే పదాన్ని వాడాలంటే డిక్షనరీ తీయాల్సిన పరిస్థితి. 10% హిట్స్ కూడా లేవు. తమాషా ఏంటంటే మెయిన్ రిలీజెస్ కంటే రిలీజెస్‌నే స్క్రీన్స్ నింపేశాయి. ఇలాంటి పరిస్థితిలో మన ప్రొడ్యూసర్స్ మాత్రం హైక్స్ పెంచటంలో, ప్రాఫిట్ పర్సెంటేజెస్ పంచుకోవటంలో ఎంత మాత్రం తడబట్టం లేదు. మొదటి 3 రోజుల్లో థియేటర్ నుండి దోచుకున్నారు. వారం తిరక్కుండా ఓటీటీకి అమ్మేసి అక్కడా దోచుకున్నారు. డబుల్ ఇన్కమ్, జీరో గిల్ట్. అయితే చీకట్లో వెలుతురులా 4 సినిమాలు మాత్రం గుండెల్లో నిలిచాయి. సుహాస్ నటించిన హే బలవంత్, నవీన్ పోలిశెట్టి తెచ్చిన అనగనగా ఒకరాజు, శోభన్ ప్రేమికులకు అందించిన కపుల్ ఫ్రెండ్లీ. మరి చివరగా మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రవిపుడి కాంబినేషన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు. వింతేమిటంటే ఈ 4 పాన్ ఇండియా సినిమాలు కాదు. తక్కువ బడ్జెట్తో తెలుగు ఆడియన్స్ కోసమే తీసిన సినిమాలు. అవే ఇండస్ట్రీని నిలబెట్టాయి. బడా స్టార్స్ చేయలేనిది స్మాల్ టు మీడియం ఫిల్మ్స్ చేశాయి. మరికొన్ని సినిమాలు కంటెంట్ పరంగా బావున్నా కలెక్షన్స్లో దెబ్బతిన్నాయి. శర్వానంద్ యొక్క బైకర్, అదివిశేష్ యొక్క డకాయిట్, శ్రీవిష్ణు యొక్క విష్ణు విన్యాసం. ఇక ద రాజాసాబ్ మరియు ఊస్తాద్ భగత్ సింగ్ గురించి, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫ్యాన్స్ గుండెల్లో గుణపం. 6 నెలలైపోయింది. ఐపీఎల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన 6 నెలల్లో పెద్ద సినిమాల జాబితాలో కనపడేది ఒక్క పెద్ది మాత్రమే. మన టాలీవుడ్ తన గ్లోరీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాం. కానీ అందుకు ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఆడియన్స్తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆడియన్స్ నుండి ఆలోచించటం మాని